చిత్తూరు జిల్లా పొలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం పంచాయతీ పరిధిలోని మిట్టపల్లి గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు 30 ఏళ్ల వయసున్న కొబ్బరి వృక్షాలను నరికి వేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనతో జీవనాధారం కోల్పోయిన బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఈ రోజు చెట్లు నరికితే రేపు మా ప్రాణాలు తీయరన్న నమ్మకమేముందని ప్రశ్నించారు. మిట్టపల్లి గ్రామానికి చెందిన చంద్రబాబు బైరెడ్డిపల్లి ఎస్ఐ ఎదుట దురుసుగా ప్రవర్తిస్తూ మీ చేతనేది మీరు చేసుకోండి, మేము ఇలానే చేస్తామని బెదిరించినట్లు బాధితులు తెలిపారు. మా ప్రాణాలు కూడా ముప్పై మా బిడ్డలకి మాకి మా మామూలు చూపించు నువ్వు ఒకసారి అట్లా చూపించు బీకిరి అంతా బీకిరి అన్ని నష్టాలు జరిగాయి వద్దులే నాయుడు శంకర 10 మంది నాయకులు వచ్చి ఆర్డర్ అయితే వాళ్ళు ఎత్తుకొని లేదంటే మమ్మల్ని చంపేసి ఎత్తుకొని లేదు సార్ మాకు బాధ లేదు. వచ్చినాక పరిష్కారం కోర్టులో ఉంది కదా సార్, దగ్గర ఇచ్చేస్తా ఉన్నారు సార్. టమాటా చెట్లు కొట్టి ఏం సార్ ఇంటి చెట్లు పెంచుకునేదో జీవనం అవుతాండము. చెట్లు కొట్టిన వాళ్ళు ఫస్ట్ తేలాలా ఎవరు కొట్టారని ఇప్పటి వరకు దానిపైన స్పందన అనేది లేదు. చూడల్లా యా పార్టీ అయితే ఏమి మాకు పార్టీలు లేదు సార్, మేము ఒక రైతు కుటుంబం పేదోళ్ళు చూసి ఇది న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. లేదంటే మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటుంది అని మేము దీనికి ఎంఆర్ఆవు రాజేసే దీనికి ముగ్గురు వాళ్ళు అడిగితే ఏం పట్టించుకోలేదు ఇంతవరకు. ఎంఆర్ఆవు గాని ఆర్ఐ గాని ఊరు రాజేస్వామి వాళ్ళ ఇంటి నాయుడుపల్లి రోడ్డుకి మొన్ను తోలుతాండ్రి. మేమంతా పోయి మా భూమి ఉంది, మా భూమిలో ఏమి మొన్ను గిన్ని తోలకూడదు అనేసి మేము అడ్డం పోయినాము. మళ్ళంకా వీళ్ళు తోలేదే టిప్పర్లో కూడా తొక్కిస్తాం మిమ్మల్ని అని చెప్పి మేము ఎస్ఐ మేడం కి కంప్లైంట్ ఇచ్చినాము. మేడం గారు వచ్చి ఈ పక్క చేయొద్దండ, వాళ్ళ భూములు పట్టు వాళ్ళది టే ఉంది, మీరు ఆ పక్క చేసుకోండి అని చెప్పినారు. కానీ వాళ్ళ ఊరోళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి హింసించి మా పిల్లలంతా ఈ పక్క ఆ పక్క దొబ్బి అంతా చేసిన. రాత్రి వచ్చి మా చెట్లంతా నరికేసి మాకు నష్టం కలిగించినారు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాండేది. మాకు న్యాయం గానే జరగకపోతే మేమేమన్నా తీసుకొని పాలడాలు కానీ ఏమన్నా తీసుకొని మేము అందరూ చచ్చిపోతాము అనేసి మేము ఇదందరూ దేశంలో ఉండే వాళ్ళంతా చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి ఇది న్యాయమా అన్యాయమా అనేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాండేది. లేదంటే మేమంతా పనుకుంటాం మా శవాల మీద రోడ్డు వేయని. ఇది అందరికి న్యాయం అయితే మాకు కూడా రోడ్డుకు వదిలిండాము, అన్ని వదిలినా కూడా మాకు అన్యాయం జరుగుతా ఉంది. ఇది అందరికి న్యాయమేనా అనేసి మేము కోరుకుంటాండాము సార్. బేరడపల్లి పంచాయతీ మరి మిట్టపల్లి గ్రామము మా తాతగాల కాలం నుండి రోడ్డు భూమి ఇచ్చిండేది మాకు. ఆ భూమి గురించి రోడ్డు ప్లాన్ లో కూడా లేదు, కచ్చిలో లేదు. నేను హైకోర్టులో పోయి టే తెచ్చిన దౌర్జన్యంగా వచ్చి ఊరోళ్ళు వచ్చి రోడ్లు చేస్తా ఉన్నారు. దీని గురించి ఎంఆర్ఆఓ రాజేస్వామి వాళ్ళ పట్టు చూసి ఇచ్చేసి మమ్మల్ని అన్యాయం చేస్తా ఉన్నాడు. పోయి ఎంఆర్ ఆఫీస్ చూస్తే నీకు కోర్టులో ఉండవు, కోర్టులో తెలుసుకుంటా ఉన్నాడు ఎంఆర్ఆఓను రాజేస్వామి. ఈడ నాయుడు పిల్లలు రామ్మూర్తి, గురుమూర్తి కొడుకు శంకర, మా ఊరోడు ఒకడు చంద్రబాబు, వీళ్ళంతా చేరి రేత్రి టెంకాయ మాటలు కోసి మాకు చాలా అధ్వానం చేస్తా ఉన్నారు. రోడ్లోకి వస్తే చంపేయాలంటా ఉన్నారు. చంద్రబాబు మాకు న్యాయం చేసి ముఖ్యమంత్రి గారు ఈ రాజకీయ నాయకులు మమ్మల్ని ఇట్లా అధ్వానం చేస్తా ఉన్నారు. ఈ పక్కళ్ళు ఆ పక్కళ్ళు మమ్మల్ని రైతుల్ని మమ్మల్ని కాపాడు.